తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. పలు కట్టడాలు కానివ్వండి, చాలా చారిత్రకమైన కట్టడాలు ఉన్నాయి ఇక్కడ. అలానే కొత్తగా నిర్మిస్తున్నటువంటి కట్టడాలతో అలానే త్వరితగతిన ఇక్కడ వరంగల్ చాలా అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో అతిపెద్ద నగరం హైదరాబాద్ తర్వాత వరంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కట్టడాలను అయితే కడుతున్నారు. ముఖ్యంగా నేనైతే మన ప్రపంచంలోనే ఎత్తైన ఈఫిల్ టవర్ గురించి ప్రస్తుతం మాట్లాడుతున్నాను. ఎందుకు అనుకుంటున్నారా? మన హన్మకొండ బాలసముద్రంలో ఈఫిల్ టవర్ కడుతున్నారు. ఎలా అంటే ఈఫిల్ టవర్ చూడడానికి ఇతర దేశాలు లేకపోతే అక్కడున్న ప్యారిస్కి వెళ్ళాల్సి వచ్చేది. అది 330 మీటర్లు, అలానే 1083 అడుగులు ఉంటుంది. కానీ ఇక్కడ మన భారతదేశంలో మనం ఇప్పుడు ఈఫిల్ టవర్ను చూడబోతున్నాము. అది కూడా హన్మకొండ బాలసముద్రంలో. అది ఇక్కడ వీళ్ళు ఒక నమూనానైతే రిలీజ్ చేశారు. అది ఎక్కడో కాదు, మన హన్మకొండ బాలసముద్రం సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ మనం చూసుకోవచ్చు జిహెచ్ఎంసి వాళ్ళు నిర్మిస్తున్నటువంటి ఈ కట్టడం. ఇక్కడ మనం చూడొచ్చు 30 అడుగులు ఉంటుందన్నమాట. దీని నమూనా అయితే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇదంతా కూడా ఇనుముతో ఉన్నటువంటిది. ఇది ఒక 30 అడుగులు ఫీట్ ఉంటుంది. యాస్టీజ్ అక్కడ ప్యారిస్లో ఈఫిల్ టవర్ ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ ఇక్కడ వీళ్ళు జిహెచ్ఎంసీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా వీళ్ళు ఇక్కడ కట్టడం జరిగింది. అలానే చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కొన్ని కట్టడాలను అయితే నిర్మిస్తున్నారు. అందులో భాగంగానే ఈ హన్మకొండలో ఇక్కడ మనం చూసుకోవచ్చు. దీనికి మొత్తం కూడా గోల్డ్ పెయింటింగ్ అనేది వేశారు. ఇంకా పూర్తి కాలేదు, ఇప్పుడే పూర్తవుతుంది. సో ఇదంతా కూడా ఇనుప దాంతోనే తయారు చేయడం జరిగింది. అలానే 30 అడుగులు ఉంది. కానీ దీనికి గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారనమాట. పెయింటింగ్ అనేది గోల్డ్ కలర్ ఇవ్వడంతో ఇది ఇంకా ఆ కాంతి అనేది కళ్ళకి కట్టినట్టుగా బంగారు రూపంలాగా మనకి కనిపిస్తుంది. ఇప్పటికి ఆల్రెడీ ఇంకా వర్క్ ప్రాసెస్లో ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు వర్క్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి అవ్వాల్సి ఉంది. ఇక్కడైతే మొత్తానికి ఇది నమూనా అయితే రిలీజ్ అయిపోయింది. దీన్ని చూడడానికి ఇప్పటికే అందరూ కూడా ఎక్కడుందా అని ఎత్తుక్కుంటూ ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు ప్యారిస్ వెళ్లకుండా హన్మకొండలోనే ఈఫిల్ టవర్ చూసేయచ్చు. అక్కడ 1083 అడుగులు ఉన్నటువంటి ఈఫిల్ టవర్ మనకి ఇక్కడ 30 అడుగుల్లో సింపుల్గా ఇక్కడ చూపించడం జరిగింది. అలానే ఈ ఏరియాని డెవలప్ చేసే కార్యక్రమంలో దీన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. దాదాపు ఒక 30 అడుగులు ఉంటుంది ఈఫిల్ టవరు. సేమ్ యాజ్ టీజ్ ప్యారిస్లో ఎలా అయితే ఉందో ఇక్కడ సేమ్ అలానే దింపేశారనమాట. కాకపోతే దీనికి ఇక్కడ వీళ్ళు గోల్డ్ కలర్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. అలానే దీని చుట్టూ కూడా ఇంకా ఫినిషింగ్ వర్క్ నడుస్తుంది. ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి హన్మకొండ అంబేద్కర్ సర్కిల్ ఉంటుంది. అంబేద్కర్ సర్కిల్ దగ్గర నుంచి ఎల్ఐసి ఆఫీస్ ఉంటుంది. ఎల్ఐసి ఆఫీస్ నుంచి ఇటు మనం స్ట్రైట్గా వచ్చేస్తే బాలసముద్రం ఏరియా ఉంటుంది. ఆ సర్కిల్లో ఇక్కడ ఈ కూడల్లో వీళ్ళు కట్టడం జరిగింది. పెద్ద ఎత్తున ఒక 30 అడుగులు వెయిట్ అంటే హైట్తో కట్టడం జరిగింది. ఇంకా వర్క్ ఫినిషింగ్ అవ్వలేదు, మనం చూసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చేసి దాని డిజైను యాస్టీజ్ అదే నమూనాతో ఇక్కడ వీళ్ళైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ సిమెంట్ వర్క్ కానివ్వండి, ఇక్కడ దీనికి సంబంధించి ఇంకా ఫినిషింగ్ అవుతుంది. వర్కర్స్ కూడా ఇంకా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అన్న ఇంక ఇది ఎన్ని రోజులు సమయం పట్టవచ్చు ఫినిష్ అవ్వడానికి? ఇంకా 2 రోజులు పడుతుంది. ఇంకా 2 రోజులు పడుతుందా? ఇంకా 2 రోజులు. అంటే ఇది ఇంకా ఇట్లనే ఉంటుందా? దీనికి ఏమన్నా కలర్స్ వేస్తారా? మొత్తం కలర్స్ వస్తుంది. అంటే మీకు ఐడియా ఇచ్చారా ఏ కలర్స్ వేయాలని? ఇందులో ఆఫ్ వైట్ ఉంటుంది, ఇందులో కొంచెం డార్క్ బ్లూ ఉంటుంది, అది కూడా ఆఫ్ వైట్ ఉంటుంది. ఓకే, అంటే ఇంకో 2 రోజులు అయితే మనం ఈఫిల్ టవర్ చూసేయచ్చు అందరూ. మొత్తం చూసి అంటే ఇప్పటికే వస్తున్నట్టున్నారు కదా జనాలు, వచ్చి అడుగుతున్నారా ఎట్లా అని? అడుగుతారు. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఇది కడుతుంటే? మాకు కూడా మంచిగా అనిపించింది. ఎంతమంది వర్క్ చేస్తున్నారన్న ఇక్కడ? ఇక్కడ ఒక 8 మంది చేస్తారు. 8 మంది చేస్తున్నారు. ఎన్ని రోజులు అయింది ఇది స్టార్ట్ చేసి? ఇది స్టార్ట్ చేసి వారం రోజులు అవుతుంది. అంటే డైరెక్ట్ ఎక్కడన్నా రెడీ చేయించి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారా, లేకపోతే మీరు డైరెక్ట్ ఇక్కడ చేశారా? అలా రెడీమేడ్ రెడీ చేసి ఇక్కడికి వచ్చినాక వెల్డింగ్ కొట్టాము. ఇంకా లోపల ఏముండదు, జస్ట్ నార్మల్గా యాచి రౌండ్ చుట్టూ కంప్లీట్ చేస్తే అయిపోతుందా? లోపల ఇంకో రౌండ్ వస్తుంది, ఇట్లనే రౌండ్ చిన్న రౌండ్ వస్తుంది. ఓకే, అంటే ఈ ఫిల్ టవర్ లోపల నమూనా లోపల ఇక్కడ వస్తుంది యాస్టీజ్ ఇలానే వస్తుంది. అక్కడ అందులో కూడా రౌండ్ వస్తుంది, గడ్డి వస్తుంది, అందులో ఒక పెద్ద చెట్టు ఉంటుంది. అంటే మధ్యలో చెట్టు పెడతారా? మధ్యలో చెట్టు ఉంటుంది. అంటే మీరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని చేస్తూనే ఉన్నారా? 5 నుంచి 6 నుంచి. చాలా తొందరగా ఫినిష్ చేశారు. 2 రోజుల్లో అందుబాటులోకి వస్తుందంటే గ్రేటే. కొంచెం వర్క్ ఉన్నది, ఇంకా కొంచెం పెయింటింగ్ది. ఇంకా గోల్డ్ ఫినిషింగ్ కాకుండా ఇంకేమన్నా ఉంటుందా ఇక్కడ? మీద కొంచెం టచ్అప్ వర్క్ ఉన్నది. లైట్ ఇట్లా ఏమన్నా పెడుతున్నారా? లైట్స్ కూడా వస్తాయి అందులో. అంటే ఈవినింగ్ అయినప్పుడు ఏమైనా లైటింగ్ పెడుతున్నారా? ఓన్లీ ఇదే కలర్ ఉంటుందా?
అంటే ఒక 5-6 రోజుల తర్వాత లైటింగ్ వర్క్ చాలా అవుతుంది. ప్రస్తుతానికైతే ఇలా ఉంచుతారు. ఈ వరకు అయితే అట్లా ఉండదు. అంటే ఓ 30 అడుగులు ఉంటుంది ఇది. 30-35 దాకా ఉంటుంది. ఎట్లుందంటే ఒకప్పుడు ఈఫిల్ టవర్ అంటే ప్యారిస్లో ఉండేది కదా, ఇప్పుడు మన హన్మకొండ బాలసముద్రంలో అది మీరు కడుతున్నారు. ఎలా అనిపించింది వాళ్ళు చెప్పినప్పుడు ఈ ఐడియా? ఇక మాకంత ఐడియా లేదు, అది వాళ్ళు ఇట్లా పని ఉంది వచ్చి చేయండి అని చెప్పారా? చేయాలని చెప్పారు అంతే. మొత్తానికైతే మన వరంగల్లో ఇది ఉండడం హ్యాపీ కదా. అంటే హైదరాబాద్లో కూడా ఎక్కడా లేదు నాకు తెలిసి, తెలంగాణలో లేదు, ఇక్కడ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఫస్ట్ సారి ఇది. ఓకే. సో చూస్తున్నారు కదా, ఇది ఫినిషింగ్ అన్నమాట. ఇక్కడ ఇంకా ఆఫ్ వైట్ వస్తుందని చెప్తున్నారు. అలానే ఈ ఎలా అయితే రౌండ్ ఉందో దాని లోపల కూడా ఇంకొక రౌండ్ ఉంటుంది. మధ్యలో ఒక చెట్టు పెడతారు. ఆ చెట్టు పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 4-5 డేస్లో ఇక్కడ దీనికి లైటింగ్స్ అరేంజ్ చేస్తారు. అలానే ఈఫిల్ టవర్కి సంబంధించి లాస్ట్ పైన ఉన్నటువంటి దగ్గర ఒక లైట్ అమర్చడం జరుగుతుంది. దాని తర్వాత పూర్తిగా 2 రోజుల్లో ఇది అందుబాటులోకి రానుంది. మొత్తానికైతే హన్మకొండ బాలసముద్రంలో మనకు ఒక ఈఫిల్ టవర్ నమూనానైతే విడుదల చేయడం జరిగింది. ఇది ఇక 2 రోజుల్లో పూర్తవబోతుంది. దీన్ని చూస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఈఫిల్ టవర్ చూసినట్టుగానే ఉంది, ఎందుకంటే యాస్టీ సేమ్ దింపేశారు, కాకపోతే గోల్డ్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక దాదాపు 8 మంది వర్కర్స్ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున వీళ్ళు పెయింటింగ్తో పాటు డిజైన్స్ అంతా కూడా వేయడం జరిగింది. దీని డిజైన్ ఇక్కడ ఇది కూడా ఇనుమ దాంతోనే ఇక్కడ వీళ్ళు తయారు చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు చాలా శ్రద్ధతో ఇక్కడ వర్క్ చేస్తున్నారు. కాకపోతే ఇది కొంచెం వరంగల్ మెయిన్ ఏదైతే ఉంటుందో, వరంగల్ ఎక్కువ ఉన్నటువంటి ప్లేసెస్, కలెక్టరేట్ కానివ్వండి, లేకపోతే ఎంట్రన్స్ కానివ్వండి, ఇంకెక్కడన్నా మంచి ఏరియా జనాలు ఉన్న ఏరియాలో పెట్టుంటే ఇంకొంచెం అందరికీ తెలిసేలాగా వచ్చిపోయే ప్రతి ఒక్కరికి కూడా కనపడేది. కాకపోతే ఇక్కడ ఉండడంతో ఇక ఎక్కడున్న వాళ్ళైనా ఎత్తుక్కుంటూ బాలసముద్రం ఎక్కడుంది, ఈ సర్కిల్ ఎక్కడుందని చెప్పి వెతుక్కుంటూ రావాల్సిన పరిస్థితి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇక ఈ బాలసముద్రం పేరు అనేది మారుమోగబోతుంది, ఎందుకంటే ఈఫిల్ టవర్, హన్మకొండ బాలసముద్రం సర్కిల్ అంటూ ప్రతి ఒక్కళ్ళు గుర్తించేలాగా ఈ కార్యక్రమాన్ని అయితే వరంగల్ వాళ్ళు చేపట్టారు. హైదరాబాద్ తర్వాత త్వరితగతిన డెవలప్ చెందుతున్నటువంటి వరంగల్లో ఇది ఒక ప్రతిష్టాత్మకంగా పేరుండిపోయే ఒక ఇదే అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఇట్లాంటి కట్టడం ఎక్కడా కూడా లేదు. సో ఇతర దేశంలో ప్యారిస్లో ఉన్నటువంటి కట్టడాన్ని ఇప్పుడు మన వరంగల్లో కట్టడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని విశేషాలని మీ ముందుకు తీసుకొస్తుంది మీ పాయింట్ బ్లాంక్. కీప్ వాచింగ్.